రాలేను ఆవిర్భావ వేడుకలకు నన్ను ఆహ్వానించిన తీరు అవమానకరం. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలపై విషం కక్కుతున్నారు. ప్రభుత్వ పోకడలను బీఆర్ఎస్ నిరసిస్తోంది. గతంలోని తప్పులకు క్షమాపణ చెప్పాలి. రాష్ట్రం అన్ని రంగాల్లో తిరోగమిస్తోంది. రేవంత్కు 22 పేజీల సుదీర్ఘ లేఖ రాసిన కేసీఆర్. అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తుతో కేసీఆర్, గన్ పార్క్ వద్ద నివాళి, అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ. పాల్గొన్న ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు. ఈ మట్టి బిడ్డగా గర్విస్తున్న కేటీఆర్ అంటూ చూస్తూ ఉన్నాం. అమెరికా నుంచి వచ్చిండు, ఈడ ఎమ్మెల్యే అయిండు. పట్నం మహేందర్ ఎవరు అయినా కేకే మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే స్థానాన్ని లాక్కొని ఆ లయ్య ఉన్నాడు కాబట్టి లాక్కొని ఇలా కేకే మహేందర్ రెడ్డికి జీవితాన్ని లేకుండా చేసినటువంటి, రాజకీయ జీవితాన్ని లేకుండా చేసినటువంటి కేటీఆర్ ఈ మట్టి బిడ్డగా గర్విస్తున్నా అని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. ఆ స్టేట్మెంట్కి అర్థం ఏందయ్యా అంటే, నేను దోసుకున్నాను సొమ్ము ఇంకెవడు దోసుకోలేదు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నా అనేటువంటిది అర్థం. నిన్ననే చెప్పిన నేను, పిలిచిండు పోతే మంచిగా ఉంటుంది అనేటువంటి, కానీ పోడు, కొవ్వెక్కువ కదా మా కాకి. ప్రభుత్వం నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో తాను పాల్గొనలేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. తనను ఆహ్వానించిన తీరు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని ఆక్షేపించారు. ఉత్సవాల వేదికపై తనకు స్థానం ప్రసంగించే అవకాశం కల్పించకపోవడం, నిర్వహణపై అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ను ఆహ్వానించకపోవడం, కాంగ్రెస్ ఆధిపత్య ధోరణి, అప్రస్వాజామిక వైఖరికి పరాకాష్టాన్ని నిందించారు. ఏనాడైనా నువ్వు ప్రతిపక్షాలను పిలిచినావా? ఆల్ పార్టీ మీటింగ్స్ అంటావు, నీ సంఖ నాకేటోళ్ళని మాత్రమే పిలుచుకునేటో. నువ్వు ఎప్పుడు ఏమన్నా పిలిచినావు ఆల్ పార్టీ మీటింగ్స్కి? వాళ్ళేది పిలుస్తారు వా నిన్ను? నాకు అర్థం కాదు. నువ్వు చేసే తాము నేర్పించిన విద్య నీరజాక్ష అని పెద్దలు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు గదే కనిపిస్తూ ఉన్నది కదా. ఇక్కడ స్టేజ్ మీద నీకు ఎందుకు మాట్లాడియాలి, నిన్ను ఎందుకు మాట్లాడియాలి, ఏం బీకినావని? అది కాంగ్రెస్ గవర్నమెంట్ పై వాళ్ళ సంఖలో ఎవరు నాకుతారో వాళ్ళతోనే మాట్లాడించుకుంటారు, నీతో ఎందుకు మాట్లాడిస్తారు? నువ్వు ఏమైనా అసెంబ్లీకే పోకపోతే పోనీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కోసం ఏమన్నా గట్టిగా మాట్లాడి ఏమైనా చేసినావా చూసినావా అంటే అట్లా కూడా ఏం కనబడలేకపోయా. తెలంగాణ ఇచ్చామనే ఆధిపత్య అహంభావ ధోరణిని ప్రదర్శిస్తూ ఉద్యమాన్ని, అమరుల త్యాగాన్ని అవమానించే వైఖరిని మార్చుకోకుండా చేసే ఉత్సవాలకు సార్థకత ఏముందని ప్రశ్నించారు. వేడుకలకు ఆహ్వానం పంపిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ 22 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ప్రజల తరపున లేఖ రాస్తున్నట్లు తెలిపారు. సుదీర్ఘ ప్రజా పోరాటం, అమరుల త్యాగాలతో కాకుండా కాంగ్రెస్ దయా భిక్షతో తెలంగాణ వచ్చిందన్న భావదారిద్ర్యాన్ని నిరసిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణకు గర్వకారణమైన అస్తిత్వ చిహ్నాలపై విషం కక్కుతూ అధికార ముద్ర నుంచి తొలగిస్తూ అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే వ్యర్థ ప్రయత్నాలు. కాకతీయులు, కుతుబ్ షాహీల కాలంలో నిర్మించిన వాటికి మలినాన్ని ఆపాదిస్తూ ప్రజల మనోభావాలను దారుణంగా గాయపరుస్తున్న ప్రభుత్వ సంకుచిత ధోరణి హానికరం, అవమానకరం. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఉద్దేశించిన స్థలంలో కాంగ్రెస్ పెద్దల విగ్రహాలు పెట్టే ప్రయత్నం చేస్తూ రాష్ట్ర అస్తిత్వాన్ని అవమానిస్తున్నారు. తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉత్సవాలు జరుగుతున్న తీరును ఉద్యమకారులు నిరసిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం తిరోగమనం దిశగా వెళ్తున్న నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలకు నేను పాల్గొనడం సమంజసం కాదని బీఆర్ఎస్ శ్రేణులు సహా ఉద్యమకారులు తెలంగాణ వాదుల అభిప్రాయం అని లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు. రైట్యో ఇక్కడ ఉద్యమకారులు ఎవరెవరు తెలుసా? కేసీఆర్కి సజెస్ట్ చేసిన ఉద్యమకారులు, ఈడున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పెద్ద ఉద్యమకారుడు, సబితా ఇంద్రారెడ్డి పెద్ద ఉద్యమకారిని, కేసీఆర్ అందరికంటే పెద్ద ఉద్యమకారుడు. ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఉద్యమకారులు కేసీఆర్ని నువ్వు పాల్గొనొద్దు, అది మనది కాదు, మన గవర్నమెంట్ కాదని చెప్పేసి అన్నారట. అందుకే వదిలేడట. రాష్ట్ర ఉత్సవం పై అది ఏ గవర్నమెంట్లో ఎవడుండి చేస్తే మనకేంది? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న 10 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఉత్సవం అది. పిలిచిర్రు, పోకపోతే నీకంటే సిగ్గులేనోడు ఇంకోటి ఉన్నాడు, సిగ్గుమాలినోడు ఇంకోటి ఉన్నాడు. పెళ్లికి రమ్మని విలువలే, రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు రమ్మని పిలిచిర్రు. నేను అంటే స్టేజ్ మీద మాట్లాడినిస్తేనే నువ్వు మొగోడు అని చెప్తేనే జనాలకి ఏమన్నా ఇదా? కాదు కదా. రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు అవి.